బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఈ లాంజ్ యాక్సెస్ ఎక్కడ ఉంది, అలాగే లాంజ్ యాక్సెస్ చేయడానికి ఎంట్రీ టైం లిమిట్ ఏంటి, అలాగే క్రెడిట్ కార్డు ప్రీమియం డెబిట్ కార్డ్స్ మీ దగ్గర ఉంటే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది, అంటే వీసా కార్డు రూపే కార్డ్స్కి అయితే ఎంత ఛార్జ్ అవుతుంది, మాస్టర్ కార్డ్ అయితే ఎంత ఛార్జ్ అవుతుంది, ఎక్కడ నేనైతే అన్లిమిటెడ్గా అయితే ఫ్రీ ఫుడ్ అయితే తిన్నాను. సో అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు మొత్తం కూడా చెప్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో 2 డొమెస్టిక్ లాంజెస్ అయితే ఉన్నాయి. ఒకటి లెవెల్ 1లో ఉంది, ఇంకొకటి లెవెల్ 2లో ఉంది. ఈ వీడియోలో మీకు నేను చూపించేది లెవెల్ 2లో ఉన్న డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ చేయడానికి ఎంట్రీ టైం లిమిట్ ఏంటంటే మ్యాక్సిమం అయితే 3 గంటల ముందు అయితే మిమ్మల్ని లోపలికైతే అలో చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ టైము 8 PM కనుకోండి నైట్, మీరు ఈవినింగ్ 5 PM నుంచి అయితే లాంజ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఈ లాంజ్ ఎక్కడ ఉందంటే మీకు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మీకు ఇలా బోర్డు కూడా ఉంటుంది లాంజ్ యాక్సెస్ అని చెప్పేసి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు గేట్స్ అయితే వస్తాయి, లైక్ గేట్ నెంబర్ 11, 12 అయితే ఉంటాయి. అక్కడ గేట్ నెంబర్ 12 దగ్గర మీకు ఫాసిల్ స్టోర్ అయితే ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోర్ కి ఆపోజిట్ లో మీకు లిఫ్ట్ అయితే ఉంటుంది, అలాగే స్టెప్స్ కూడా ఉంటాయి. అక్కడ మీరు పైకి ఎక్కేసి పై ఫ్లోర్ లోకి అయితే వెళ్ళాలి. ఈ పై ఫ్లోర్ లో అయితే మీకు లాంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించేది అయితే అది. ఇక్కడ మీకు ఏంటంటే లాంజ్ యాక్సెస్ లో ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఉంటే మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అయితే ఉంటుంది. అంటే మీ దగ్గర వీసా కార్డ్ కానీ లేదంటే రూపే కార్డ్ కానీ ఉన్నాయనుకోండి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ, వాటికి ఛార్జ్ వచ్చేటప్పటికి 2 రూపీస్ అయితే కట్ అవుతుంది మీ కార్డులోను. అదేవిధంగా మీ దగ్గర మాస్టర్ కార్డ్ ఉంటే కనుక 25 రూపీస్ అయితే కట్ అవుతాయి. ఈ 25 రూపీస్ మీకు మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తాయి. సో మీ దగ్గర మాస్టర్ కార్డ్ ఉంటే కనుక మీకైతే ఫ్రీ అనమాట, ఫ్రీగా మనం అన్లిమిటెడ్ ఫుడ్ అయితే తినొచ్చు. నా దగ్గర అయితే SBI ఎలైట్ కార్డు ఉందండి, మాస్టర్ కార్డు. సో దానికైతే 25 రూపీస్ అయితే కట్ అయ్యాయి. మళ్ళీ కాసేపటికి 25 రూపీస్ నాకైతే బ్యాక్ అయితే రిఫండ్ అయితే వచ్చాయి. జస్ట్ మనకి ఆ కార్డు యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అయితే 25 రూపీస్ అయితే కట్ అవుతాయి. మళ్ళీ అమౌంట్ అయితే బ్యాక్ అయితే వస్తాయి ఒకవేళ మీ దగ్గర మాస్టర్ కార్డు ఉంటే కనుక. కొన్ని కార్డ్స్ కి కొంత లిమిట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది లాంజ్ యాక్సెస్ కోసము. అంటే మీకు క్వార్టర్లో 50,000 లేదంటే 1 lakh ఇలా యూజ్ చేస్తే మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అయితే వస్తుంది. సో అవి కూడా చూసుకోండి. ఒకవేళ మీ కార్డ్స్కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉందో లేదో మీకు తెలియకపోతే ఇక్కడ రిసెప్షన్ డెస్క్లో వాళ్ళని అడిగితే వాళ్ళైతే చూసి అయితే చెప్తున్నారు. సో అక్కడైతే మీరు చెక్ చేయించుకోండి. ఇక్కడే సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంది. QR కోడ్ అయితే స్కాన్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసిన తర్వాత మీరు లాంజ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో నేనైతే కాంప్లిమెంటరీ యాక్సెస్ అయితే ఉందో లేదో చెక్ చేయించుకుని ఉంది కాబట్టి తర్వాత బోర్డింగ్ పాస్ మీద అయితే ఈ విధంగా స్టాంప్ అయితే వేస్తారు, 080 లాంచ్ సర్వీసెస్ అని చెప్పేసి. లాంచ్ యాక్సెస్ చేయాలంటే బోర్డింగ్ పాస్ కూడా ఖచ్చితంగా చూస్తారండి. ఇంకా మనకి యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మీకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ వేసుకుని అయితే మీరు అన్లిమిటెడ్గా అయితే తినొచ్చు. అంటే మీకు వెజ్ ఐటమ్ ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్ ఉంటాయి, అలాగే జ్యూసెస్ ఉంటాయి, అలాగే స్వీట్స్ ఉన్నాయి, అలాగే బేవరేజెస్ ఉన్నాయి, లైక్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, అలాగే టీ కాఫీ అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే ఆ ఐటమ్ వేసుకుని మీరు తినొచ్చు. 3 గంటల వరకు మనం అయితే లాంజ్లో అయితే ఉండొచ్చు. నా ఫ్లైట్ ఈవినింగ్ 5:10 ఆ టైంకి అయితే ఉంది. నేనైతే లాంజ్కి వచ్చేటప్పటికి టైం అయితే 3 అయితే అయింది. సో నేను నియర్లీ 1 గంట పావు ఆ విధంగా అయితే టైం అయితే స్పెండ్ చేశానండి. ఇక్కడ నాకైతే టైం అయితే సరిపోలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. లాంజ్ అయితే చాలా పెద్దది ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. సో మీకు టైం ఉంటే కనుక లాంజ్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో నాకైతే టైం అయితే సరిపోలేదు. నేను ఫస్ట్ వెళ్ళగానే ఏం ఐటమ్స్ ఉన్నాయి అన్నీ చూసుకుని నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే తీశాను. మెయిన్ అయితే ఇంపార్టెంట్ పార్ట్స్ అయితే వీడియో అయితే కవర్ చేశాను. సో మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తినేసిన తర్వాత మీరు కావాలంటే రిలాక్స్ అవ్వాలనుకుంటే సో ఇలాగా సెపరేట్ రూమ్స్ టైప్స్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు కూర్చుని క్రికెట్ అయితే చూడొచ్చు. సో చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. రిలాక్స్ అవ్వాలనుకుంటే సో ఇలాగా బెడ్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. సింగిల్ పర్సన్స్ కి సో ఈ విధంగా సింగిల్ సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్కడైతే కూర్చుని ఇక్కడే మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, ఫోన్ ఛార్జింగ్ చేసుకుని తినేసాను. సో ఇక్కడే మీకు డిస్ప్లే బోర్డు కూడా ఉంది, ఫ్లైట్ టైమింగ్ ఎప్పుడు, స్టేటస్ ఏంటి అన్ని కూడా అక్కడైతే చూపిస్తూ ఉంటాయి. సో మీరు అక్కడ చూసుకుని మీ ఫ్లైట్ టైమింగ్ బట్టి మీరైతే మళ్ళీ బయటకి అయితే వెళ్ళొచ్చు, ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. లాంజ్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి. మీరు కనుక నెక్స్ట్ టైం బెంగళూరు వెళ్తుంటే కనుక ఒకవేళ మీకు వెయిటింగ్ టైం ఉంటే కనుక సో మీరు కూడా లాంజ్ అయితే విజిట్ చేయండి, లాంజ్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో అక్కడ మీకు క్రెడిట్ కార్డు కాంప్లిమెంటరీ ఉంటే కనుక అన్లిమిటెడ్ ఫుడ్ అయితే మీరు ఫ్రీగా అయితే తినొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.